పాషా గారు, అసలు ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంత చక్కగా ప్రజెంట్ చేసి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. అయినా సేమ్ మళ్ళీ అవే ప్రశ్నలు, మళ్ళీ కొత్తగా ఏం లేవు, మళ్ళీ అవే ప్రశ్నలు రాసుకుంటూ వస్తున్నారు. సార్, ఇక్కడ ముందుగా సాక్షి ప్రేక్షకులకి తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ నడుస్తుందండి మన దేశంలో, ముఖ్యంగా గుడ్ అదాని బ్యాడ్ అదాని అని చెప్పేసి. ఓకే, అంటే బీజేపీతో లేదా టీడీపీతో ఏదైనా ఒప్పందాలు చేసుకుంటే గుడ్ అదాని, ప్రతిపక్షాలతోటి ఏ ఒప్పందం చేసుకున్నా బ్యాడ్ అదాని. ఇది ఉంది సార్, ఇది నడుస్తుంది. పాలసీ సార్, ఇండియాకి ఇట్లాంటి పాలసీ కూడా వచ్చిందా? పాలసీలు వీళ్ళు కూర్చొని రోజు డిజైన్ చేస్తున్నారు. ఇందాక మీరు పేపర్ చదివారు కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతిని. ఎక్కడి నుంచో ఒక ప్రాపగెండా బయలుదేరుతుంది, ఏదో ఆఫీస్ నుంచి బయలుదేరుతుంది. ఆ ప్రాపగెండా మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే ప్రాపగెండాని ప్రజల మైండ్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ఎక్కడో ఒక సందేహం కలుగుతుంది అందరికి. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ప్రజల అమాయకులు డేటాను చూసి అర్థం చేసుకుని ఆ డేటాలో నిజం ఉందా లేదా అని చెప్పేసి అర్థం చేసుకునే ప్రజలు చాలా తక్కువ మంది. ఇక్కడ సెఖి డైరెక్ట్గా ఇక్కడ లెటర్ అన్నది ఇక్కడ మన చేతిలో ఉంది. అన్ని సమాధానాలు ఇందులో ఉన్నాయి సార్. ఒక్క లెటర్లోనే అన్ని ఉన్నాయి. సింపుల్ గా ఒకటే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 ఆయన కొన్నాడు. చంద్రబాబు నాయుడు గారు యావరేజ్ గా ₹4.85 కొన్నాడు. యావరేజ్ గా ఆయన హైయెస్ట్ ₹6.99 గారు వెళ్ళారు యావరేజ్ గా. మరి ఎక్కువగా కొన్నటువంటి వ్యక్తి ఆయన మంచి చేసినట్ట రాష్ట్రానికి, రాష్ట్రం డబ్బులు కాపాడినట్ట, లేదా తక్కువ కొన్న వ్యక్తి మంచి చేసినట్ట? సింపుల్ గా ప్రజలు అర్థం చేసుకోవాలి. డేటాలోకి దాంట్లోకి నేను వెళ్ళను. ఇంకో విషయం ఏంటంటే, అదానీ గారిని ఈరోజు నేను సింపుల్గా ఒక విషయం అడుగుతా. అదానీ గారిని ఎందుకు ప్రశ్నిస్తలేదు? బీజేపీ అయినా సరే, టీడీపీ అయినా సరే ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఎందుకంటే అదానీ ఎవరో ప్రజలందరికీ తెలుసు. అదానీ అంటే ఏంటంటే మోదీ గారి ఏమంటారు, ఇది అంటారు నీడ, అందరికీ తెలుసు. మోదీ గారి నీడ అంటారు. అట్లాంటి అదానీని ప్రశ్నిస్తే ఎమ్మటే ఢిల్లీకి కబురు వచ్చేస్తుంది, రండి ఒకసారి అని చెప్పి. ఆయన ఢిల్లీకి పోయి మళ్ళీ ఆంధ్రాకి వచ్చేసరికి టీడీపీ పార్టీ ఉండే కదా, మా ఎమ్మెల్యే అడిగిపోయారు అని చెప్పేసి పెద్ద రచ్చ అవుతుంది. అంటే ఉన్న కుర్చీని లాగేసుకుంటాడు మోదీ గారు, అంత పవర్ఫుల్ అదాని. నేను సింపుల్ గా అందరికీ తెలిసిందే సార్, జగమెరిగిన సత్యం అది, నేను అందులోకి వెళ్ళను. ఒక విషయం సార్, నేను ఆల్రెడీ ఒకసారి చూపించిన మీకు. ఇక్కడ ఎట్లా ఉందండి పరిస్థితి? సింపుల్ గా నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేసిండో ఆయన గురించి ఒక విషయము నేను ఇక్కడ చూపించాలి. ఆల్రెడీ నేను దీని మీద చూపించిన ఒకసారి. ఇది ఎంఓయూ అండి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సైన్స్ ఎంఓయూ. ఏంటి? డేటా సెంటర్కి అని చెప్పేసి. లాస్ట్ టైం కూడా నేను ఇది చూపించినా లేదో నాకు గుర్తులేదు. ఇది డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది. ఎంత అంది? 70,000 కోట్లు, అంతే కదా. 70,000 డేటా సెంటర్ అని చెప్పేసి మీరు చేశారు కదా ఎంఓయూ. మరి ఇందులో ఏమన్నా అందిందా చంద్రబాబు నాయుడు గారికి? ఒకటి. రెండో విషయం సార్, ఇక్కడ ఒక నాయకుడు, టీడీపీ పార్టీ నుంచి ఒక నాయకుడు బయలుదేరి ఆయన ఒక విషయం మాట్లాడిండు, చాలా మంచి. ఈయన ఎవరో అందరికి తెలుసు, నేను ఆ డీటెయిల్లోకి వెళ్ళను. కాకపోతే ఏం చెప్పిండు అన్నదే ఇంపార్టెంట్. ఓకే, ఆయన చెప్పింది కూడా ప్రజలు వినాలా? సరే వినిపించండి, ఏం చెప్తారు వినిపించండి, ఏదో చూపిస్తున్నారు. ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద, అదానీ మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్ లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ 100 Pearl సూట్ కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్తాడు చూడండి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదానీ యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన, కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ, ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఓకే, ఈరోజు మీ ముందరకు తీసుకొని వస్తున్నాం. ఈ డ్రాఫ్ట్ కాపీలో వినండి, చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు, ఏపీ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు, నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్ లో వేయడం జరిగింది. సరే చెప్పిండు కదా, ఏం చెప్పిండు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఏపీ ఆఫీషియల్స్ పేరు. ఇది ఆ డ్రాఫ్ట్ కాపీ అండి, 54 పేజీల డ్రాఫ్ట్ కాపీ. ఇది మొత్తం ఎతికినా సార్,
నేనేమన్నా తప్పు చదివినా ఏందని చెప్పేసి నేను ఎత్తికిన 54 పేజీలు మొత్తం ఎత్తికిన. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఏ ఆఫీసర్ పేరు కానీ లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఉందా చూసినా లేదు, ఓన్లీ రెడ్డి ఉందా చూసినా అది కూడా లేదు. ఇది జగన్ అని కూడా లేదా? ఏం లేదు సార్. ఇది ఈ కాన్ఫరెన్స్ అండి. ఎట్లా మాట్లాడిండు అంటే ఈయనకి విషయ పరిజ్ఞానం ఉండదు, ఆయనకు అవగాహన ఉండదు. ఎవడో ఏదో రాసిస్తాడు పేపర్లో, అది ముందర పెట్టుకొని ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడేసాడు. ఎంత దారుణం అంటే దీన్ని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ప్రజలు. అతను చదువు ఉంటాడు. అది ఏంటి సార్ ఇక్కడ మీరు చూపించారు కదా కోర్టులో? లేదు సార్, నేను చెప్పిన కదా, ఎవరో రాసిస్తారు. ఆయన చదివిండా అంటే చదవడు, అంత టైం ఆడు ఉంటుంది సార్, బిజీ మనిషి. ఎవరో రాసిచ్చారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, దీన్ని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇందాక ఒక విషయం చెప్పిన, అది నమ్మే వాళ్ళు ఉన్నారు సార్. ప్రజలు అమాయకులు, మరీ అంత అమాయకులు, చాలా అమాయకులు సార్, చాలా అమాయకులు. ఏమో సార్, ఎంత ఘోరమ పరిస్థితి అంటే మీకు దీంట్లో ఇదంతా వద్దు సార్, ఈ డాక్యుమెంట్ వద్దు, ఈ డాక్యుమెంట్ వద్దు, ఇదంతా వద్దు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇందులో ఎంత పెద్దదో. ఇది ఈ రోజు న్యూస్ సార్. ఇది ఒక్కసారి జూమ్ చేయండి అన్న, నేను తర్వాత చదువుతా. ఇది ఈ రోజు న్యూస్. జూమ్ చేయండి ఒక్కసారి. ఓకే, ఓకేనా? ఓకే, ఇది ఈ రోజు న్యూస్. ఏంటి న్యూస్ అంటే, సిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని గతంలో సిఐడి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్గి. సరే, ముకుల్ రోహిత్గి ఎవరు రాయరు? చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఏమంటున్నాడు స్కిల్ స్కామ్ గురించి? ముకుల్ రోహిత్గి ఏమంటున్నాడు? ఒకటే విషయం, మా మాట నమ్మకండి, ఈ పేపర్లు నమ్మకండి, ఈ డేటాను నమ్మకండి. ముకుల్ రోహిత్గి చంద్రబాబు నాయుడు గారి లాయరే కదా, అడ్వకేటే కదా, ఆయనే చెప్తున్నాడు ఈ స్కామ్ అన్నది ఇది ఏం లేదు, ఇందులో అదాని అమాయకుడు అని చెప్పి. అదాని అమాయకుడు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఎలిగేషన్ కరెక్టా? ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అడ్వకేటే చెప్తున్నాడు. ఇటు ఒకవైపు ఆయన నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని నేనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొత్తం పరిశీలించాక నాకు చెప్పాలనుకున్న విషయం నేనే ఆయన తరపున వాదించట్లేదని కూడా చెప్పారు. మరి ఆయన అంత క్లియర్గా చెప్తున్నారు సార్. ఎంత దారుణం అంటే దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇదొకటి. రెండోసారి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఇందాక నేను చెప్పినట్లు బీజేపీకి కోపం రాకుండా మెల్లగా ఏం చేస్తున్నారు అంటే, డైరెక్ట్గా అదానిని హిట్ చేస్తే బీజేపీకి కోపం వస్తుంది. అవును, మీకు తెలుసు ఎందుకు, నేనేం చెప్పక్కర్లే, ప్రజలకు తెలుసు. హిట్ చేయకుండా ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది ఎవరైతే సైడ్ క్యారెక్టర్లు ఉంటారో పార్టీలో కొంతమంది ఉంటారు కదా సార్, వాళ్ళు ఏమంటే అది మాట్లాడేస్తారు. వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఇది ఇస్తున్నారు, మాట్లాడండి దీని మీద అని చెప్పేసి. ఇంకోటి, కాంగ్రెస్ గురించి నేను మాట్లాడాలి సార్, తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డైరెక్ట్గా వెళ్ళి ఎవరిని కలిశారు అంటే గవర్నర్ గారిని కూడా కలిశారు దీని మీద. నేను కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ చాలాసార్లు చూపించిన, మళ్ళీ చూపిస్తే గలీజ్గా ఉంటుంది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా అండి? వీళ్ళు కాంగ్రెస్ కాదా? ఈయనెవడు తెలంగాణ ముఖ్యమంత్రి కదా, 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడంట డొనేషను. యాన్ తీసుకున్నాడు? అదాని కరెక్ట్ మనిషి కాకపోతే 100 కోట్లు ఎట్లా తీసుకుంటాడు? ఇది ఒకసారి చెప్పాలి. రెండోది, నేను ఇక్కడ చూపించిన బెంగాల్ అంటే మీదే కదా సార్, ఇండియా కూటమి కదా సార్. ఇది ఆల్రెడీ నేను చూపించిన ఒకసారి. ఇక్కడ 10,000 కోట్లు బిజినెస్ అంటే అదాని తోటి మీరు బిజినెస్ చేసుకుంటారు. ఇక్కడ ఎంత ఘోరం అంటే సార్, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఉన్నప్పుడు ఆయన బిజినెస్ చేసుకున్నాడు. ఎంత? 65,000 కోట్లు. మరి అదాని అంత అవినీతి పరుడు అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇన్ని ఆ రాష్ట్రాల్లో? ఛత్తీస్గఢ్ చూడండి, ఛత్తీస్గఢ్లో కూడా 1,140 ఇన్ని ఉన్నాయి కదా. ఇంకోటి, మీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు సంబిత్ పాత్ర గారు, ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నాడు. ఇది చూడండి, రెప్యూటెడ్ సంస్థ ఇక్కడ చదువుకోండి, ఎకనామిక్ టైమ్స్. ఇందులో వచ్చింది ఏమని చెప్తున్నాడు ఎలిగేషన్లు అంటే, ఇక్కడ రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ. ఓకే, హీ నోటెడ్ దట్ అదానీ ఇన్వెస్టెడ్ 25 crores and 65 crores ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్ అండర్ భూపేష్ బఘేల్ అండ్ అశోక్ గెహ్లాట్ లీడర్షిప్. వీళ్ళిద్దరు ఎవరు? 25,000 65,000 ఒక్కొక్క రాష్ట్రంలో చేశారు. అదే కాకుండా ఏంటి అంటే, ఇక్కడ ఎంత ఘోరము అంటే, సిమిలర్లీ 45 crores వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ డిఎంకే రూల్. నిన్నటి నుంచి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఎవరు? డిఎంకే నాయకుడు అదానీని దొంగచాటున కలిసిడు అని చెప్పేసి చెప్తున్నారు. అందులో నిజం ఉందా లేదా నాకు తెలియదు. నేను కాంగ్రెస్ మళ్ళీ అదే కాంగ్రెస్ మళ్ళీ ఎంత దారుణం అంటే, స్కిల్ డెవలప్మెంట్ కి ఈయన ఏమని ఇచ్చిండు? డొనేషన్ ఇచ్చిండంట. ఎవరికి అంటే, గౌరవనీయులైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 100 కోట్ల డొనేషన్ ఇస్తే ఆ చెక్కుని ఈయన దాచుకొని నెల 15 రోజులు మొన్న రిటర్న్ ఇచ్చిండంట. ఇప్పుడు మీకు ఎవరన్నా చెక్ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఇమ్మీడియట్ గా నేనైతే
దవాలని బ్యాంక్ ఓపెన్ చేయగానే పోయి వేసేస్తా. రాష్ట్రం కోసమే కదా ఇచ్చారు. కానీ నెల 15 రోజులు పెట్టుకుని ఆ చెక్కుని ఆయన మళ్ళీ రిటర్న్ ఇచ్చిందంట. ఎందుకంటే ఇప్పుడు అదాన్ని చూడని ఈయనకి మధ్యరాత్రి తెలిసింది నిన్న రాత్రి. రాహుల్ ఫోన్ ఇది ఎంత ఘోరం సార్, నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత డర్టీ గేమ్ ఆడుతున్నారు అంటే, ఇందాక చెప్పినట్టు గుడ్ అదాని బ్యాడ్ అదాని మొత్తం బిజినెస్ మొత్తం అదాని మీద నడుస్తున్నది. కానీ ఎక్కడైతే ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ బ్లేమ్ చేసే ఒక ఛాన్స్ దొరకంగానే ఏం చేశారు అంటే మొత్తం ఒక పెద్ద ప్రాపగెండా చేశారు. ఇంత ప్రాపగెండా చేయడం అవసరం సార్, నాకు అర్థం కాదు. ఎంత ఘోరం. ఇందాకే చెప్పినాను ఒక అడ్వకేట్ స్థానం. ఇప్పుడు ముకుల్ రోహత్గి అనే అడ్వకేట్ చాలా పెద్ద అడ్వకేట్ ఆయన. ఆయనకి మొత్తం ప్రపంచం తెలుసు. ఆయన మాజీ అటార్నీ జనరల్ కదా, లా తెలుసు. ఆయన సింపుల్ గా కొట్టిపడేశాడు. ఆయన ఒకటే అన్నాడు, ఏంటి ఇందులో పసలేదు, ఇది వేస్ట్ ఈ కేసు అని చెప్పేసి. అదంతా ఎందుకు సార్? సింపుల్ గా ఒక విషయము, మీరు అడిగిన ప్రశ్నలే ఒక 2-3 ప్రశ్నలు. ఫస్ట్ ప్రశ్న, ఏదన్నా ఒక్క డాక్యుమెంట్ చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి డైరెక్ట్గా అదానీ గారితో ఒప్పందం చేసుకున్నట్టు డాక్యుమెంట్ చూపిస్తారా? ఒక స్టేట్ గవర్నమెంట్ డిస్కామ్ వెళ్ళి సెకీ తోటి ఒప్పందం చేసుకుంటే అందులో ఎక్కడ వచ్చింది ఈ 1750 కోట్లు ఇచ్చారని చెప్పేసి. రెండవది, ఇందులో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎక్కడైనా సరే పేరు లేదు. రెండవది, ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటున్నారు అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ పెట్టి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పెట్టారు. గవర్నమెంట్ అఫీషియల్ అయినప్పుడు సింపుల్గా ఒకటే ప్రశ్న, ఎవడైనా సరే కొంచెం చదువుకున్నోడైతే అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి గవర్నమెంట్ అఫీషియల్ అవుతాడా? ఎప్పుడన్నా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అవుతాడా? అదే అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ అఫీషియల్ అంటే ఉద్యోగం చేస్తాడు. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఎవరు అంటే ముఖ్యమంత్రి, ఈ మంత్రులు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఎట్లా నోటికి వస్తే, బీజేపీ చెప్తారు, సారీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు దీని మీద ఒక్క మాట లేదు. మీరు చూసారా? అవునవును, ఆయన మరక ఏదో అంటున్నారే కానీ డైరెక్ట్ గా మాట్లాడతారు కదా. ఇంకో విషయం, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా రాయిస్తున్నారు, సింపుల్ అంతేనా? పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడా దీని మీద డీటెయిల్ గా? ఇదొకటి. రెండో విషయం ఏంటంటే, మీరు ఈ మీడియా గురించి మాట్లాడారు సార్. ఈ మీడియాకి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు, నేనైతే ఇంతవరకు చూడలేదు, నేను మిస్ అయి ఉంటా, డైరెక్ట్ గా ఇట్లా వార్నింగ్ ఇవ్వడం అనేది ఇది మొదటిసారి. 48 గంటల్లో మీరు క్షమాపణ కోరితే ఫస్ట్ టైం కోరాలి, లేదంటే 100 కోట్ల రూపాయల డిఫర్మేషన్ ఇస్తా అని చెప్పేసి ఆయన కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పిండంటే, ఆయన నీతిగల మనిషి, నిజాయితీగా బతికిండు. ఆయనకి డబ్బేం కొత్త కాదు. ఆయన ఏమి బీద బతుకులు బతకలే. వాళ్ళ ఆయన డబ్బులున్నోడే, వాళ్ళ తాత డబ్బులున్నోడే, డబ్బుని చిన్నప్పటి నుంచి చూసినోడు. ఆయనకి డబ్బు ఆశ ఉందా అంటే నిజంగా నవ్వొస్తుంది. ఆయనకు ఒకటే ఆశ ఏంటంటే పేదోళ్ళకి మంచి చేయాలి. మా నాన్న ఒక మంచి పేరు సంపాదించుకొని చచ్చిపోయాడు, నేను కూడా ఆయనంత పేరు సంపాదించుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఏది సార్ విద్యా వ్యవస్థ, ఆయన తీసుకొచ్చిన విద్యా వ్యవస్థ నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎలక్షన్లో ఓడిపోయిన రోజు ఎందుకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినని రాలా. ఎందుకంటే విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది. తీసుకొచ్చి టొఫెల్ అన్నాడు, ఐబీ సిలబస్ తీసుకొచ్చిండు, మొత్తం తీసుకొచ్చిండు, మొత్తానికి నాశనం చేస్తారే అని చెప్పేసి సార్ 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా అకౌంట్లోకి పంపించినటువంటి ముఖ్యమంత్రి నాకు ఒక్క రాష్ట్రంలో చూపించాడు సార్. ఎవరన్నా మధ్యలో దళారులు దాన్ని మళ్ళీ వ్యతిరేకిస్తారు. డైరెక్ట్ గా తీసుకెళ్ళి అకౌంట్లో వేస్తే మందు దాగి పనుకుంటారు, గాంజా తాగుతారా ఏంటి? ఒక మంత్రి మాట్లాడవచ్చు, మాట్లాడి అట్లా ప్రజల్ని చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. అది నిజంగా దారుణం. ఎప్పుడు అట్లా చేయొద్దు. పేదవాడికి అవసరం అయితే పెట్టండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిండు, అంతేగాని అవసరం లేదు మీరు పెట్టలేరు అనుకుంటే వదిలేయండి, అంతేగాని అవమానించొద్దు. దారుణంగా అవమానిస్తున్నారు వీళ్ళు. నిజంగా ఇది చాలా దారుణం సార్.